హలో ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారనమాట. ఈ పైన స్లాబ్ ఏరియా ఎంత? ఇప్పటివరకు ఎంత ఖర్చయింది? దేవుడి గది పెట్టలేదని. సో, అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాననమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీళ్ళకైతే ఫస్ట్, సెకండ్ బిల్లులు లక్ష అయితే వీళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి. కానీ నెక్స్ట్ బిల్లు వచ్చేలోగా టైం పడుతుంది కాబట్టి వీళ్ళైతే వాళ్ళ ఓన్ మనీతో లోపల వైపు ప్లాస్టింగ్ అయితే చేపించుకుంటున్నారు. ఇది చూడండి, లోపల వైపు ప్లాస్టింగ్ పనులైతే కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. చిన్న చిన్న పెచ్చుకలు లేచాయి చూసారా? పెచ్చుకలు ఊడిపోతున్నాయి. దానికి కారణం ఏంటనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి. అది ఎందుకో వీడియో రూపకంగా చెప్తానన్నమాట. అదే రూమ్లో మాల్ కలుపుకొని పైకి అందించుకున్న పరంజా కట్టుకున్నారు చూసారు కదా. సో ఈ పైన పెచ్చుకలు ఊడిపోతున్నందుకు మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తాను. సో చూడండి, ఈ స్లాబ్కి మనోడు స్టిక్కర్స్ అంటించాడనమాట చూసారా. ఈ స్టిక్కర్స్కున్న గమ్ ఏదైతే ఉందో పూర్తిగా దానికి స్లాబ్ బాగా అంటుకోవడం వల్ల లోపల చూడండి పెచ్చుకలు ఎలా ఊడిపోతున్నాయో. ఎప్పుడైతే మనం మాల్ రజన్ కారిపోకుండా పట్టేస్తుందని మనం టేప్ వేస్తాం. కానీ తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత జాగ్రత్త చూసుకోవాలి. ఇది చూడండి, ఇది వచ్చేసి కిచెన్ రూమ్లో మీరు పూజ గది పెట్టలేదన్నారు కదా. ఇది ఈ ప్లేస్ ఇక్కడ కనపడుతుంది కదా, కొద్దిగా కార్నరు. ఇక్కడ గోడ దగ్గర ఏర్పాటు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. లోపల ఈ వైరింగ్ సిస్టమ్ కోసం, టోటల్ ఎర్తింగ్ కోసం మన బ్రదర్ వచ్చేసి ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ పెడతాడనమాట. ఫ్రిడ్జ్ లోపల అంటే అవతల పక్క అక్కడ ఫ్రిడ్జ్ బోర్డు అది, దానికోసం సపరేట్గా ఎర్తింగ్ తీసుకొచ్చాడు. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. చూసారా, ఈయన సైడ్ వచ్చేసి 6 ఫీట్స్ పెట్టుకున్నాడు అనమాట ఎలివేషను ఎక్స్ట్రా. ఇది స్లాబ్ మనం పోసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే, కింద మనం దానికి సపోర్ట్ కర్రలు పెడతాం కదా, అవి జాగ్రత్త ఉండాలి. మన బ్రదర్ పెట్టిన కర్రలు లైట్గా వంగిపోయాయి అనమాట. స్లాబ్ లైట్గా కిందకి డౌన్ అయింది ఇటు. దాని తర్వాత పైన చూద్దాం, మెట్లు కట్టేశారు పూర్తిగా. మెట్లు సైడ్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ అనమాట, లేకపోతే థర్డ్ బిల్లు 2 lakhs అనేది రాదు. దీని స్లాబ్ డైమెన్షన్ అనేది అడిగారనమాట. ఇప్పుడు నేను కొలత కొలుస్తున్నాను. ఇది నేను కొలత పూర్తిగా ఎంత వచ్చిందంటే 30 x 33 వచ్చిందనమాట కొలత. అయితే మనకి కింద అంటే బీములు పిల్లర్ టు పిల్లర్ మధ్యలో ఉన్న గ్యాప్ అయితే మనకు ఇది వేరేదనమాట. మన స్లాబ్ ఎంతైనా పెట్టుకోవచ్చు అవకాశాన్ని బట్టి. చూడండి, ఇదైతే 30 x 33 వచ్చిందనమాట. దాని తర్వాత ఈ పెట్టగోడ కట్టేటప్పుడు ఇవి జాగ్రత్త చూసుకోవాలి. కరెక్ట్గా మా బ్రదర్కి ప్రారీ కూడా ఈ స్లాబ్ అంచు రెండు సరిసమానంగా వచ్చాయి. ఈ కడ్డీలు ఉన్నాయి చూసారా, డూమ్ దింపుకోవడానికి ఎక్సెస్గా ఇచ్చుకున్నాడు మనోడు. దానివల్ల కూడా డూమ్కి మెస్ కట్టుకుంటారు కదా, అది చాలా బలంగా అయితే ఉంటుంది. చూడండి, పైనుంచి చూస్తే మెట్ ల్యాండింగ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఈ మధ్య వచ్చే గ్యాప్ ఉంది చూసారా, దీంట్లో రేకులు దింపేస్తే మనకి బాగుంటుంది. ఈయన మెట్ ల్యాండింగ్ దాటించి ఇక్కడ బాత్రూమ్ పెట్టుకున్నాడు అనమాట. కొద్దిగా దారి అయితే కొద్దిగా ఉంది ఇతనికి బయటకు వెళ్ళటానికి. ఇదేమో 12 అడుగుల సీసీ రోడ్ అనమాట. ఇక్కడ పైన కొద్దిగా మెటీరియల్ పడేసి ఉన్నాడు. ఎనీవే, ఈ ఇంటి అప్డేట్ అయితే ఇది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇంటికి ఇప్పటి వరకు 7,20,000 రూపాయలు ఖర్చు అయింది.